డైరెక్టర్ ఫస్ట్ కూల్ డైరెక్టర్ అనమాట. చాలా బాగుంది. స్వీట్ లవ్ స్టోరీ అనమాట. ఇంకా సత్య కామెడీ మటుకు ఇరగదీసినాడు. మళ్ళీ విలన్ వచ్చేసి ఎక్దమ్ ఓకే. మధ్యలో ఒక కాలేజీలో ఒక విలన్ వస్తాడనమాట. ఆయనకి కొంచెం ర్యాష్గా ఉండింటే బాగుండిండు, కొట్టించుకోవడమే కాకుండా బాగుండిండు. కానీ లవ్ స్టోరీ మటుకు ఈ జనరేషన్ కాకుండా మంచి ఒక టేక్ చేసినాడు అనమాట. ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పుడు రాలేదా? వచ్చినాయి కానీ బాగుంది, స్వీట్గా ఉంది. కూల్ డైరెక్టర్ అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ ఇట్లా మేనరిజం, మనోడికి హెయిర్ ఇట్లా అనుకోవడము కొద్దిగా స్టైలిష్గా చూపించినారు డైరెక్టర్. చాలా చాలా బాగా చూపించినారు. ఇంకా హీరోయిన్ కొత్త ఇంట్రడ్యూస్ తను కూడా యాక్టింగ్ సూపర్ ఉంది. ఉంది కానీ తన పర్ఫార్మెన్స్ బాగుంది. ఒకరు అమ్మాయి కాదు, ఇద్దరు బాగుంది. ఒక్కొక్కరి క్యారెక్టర్ ఏవే క్యారెక్టర్లు ఉన్నాయో ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తున్నారు. చాలా బాగుంది. ఫైట్స్ కొద్దిగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. సెకండ్ సాంగ్ చాలా బాగుంది. డైలాగ్స్ మనోడు కొడతాడు, ఏది కష్టం ఉన్నవాడు వచ్చేసి గుడికి వెళ్తాడు, బాధ ఉన్నవాడు బార్కి డైలీ వెళ్తాడు అనేసి బాగున్నాయి, కొద్దిగా బాగున్నాయి. ఇంకా మన పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్లో ఇంట్రడక్షన్ డోర్ ఓపెన్ చేసి చాలా బాగుంది. ఆ ఎలివేషన్ మళ్ళా పల్లి గురించి సీమ గురించి చెప్తాడు. సీమలోని బంధాలు ఎట్లా ఉంటాయి ఏమనేసి దానికైతే గూస్ బంప్స్ వచ్చింది. చాలా బాగుంది. బాగుందన్న సినిమా మొత్తం. హైలైట్స్ లీక్ ఏం చేయవద్దు, మళ్ళీ లీక్ ఏం అవసరం లేదు. మళ్ళీ రేపు అందరూ చూస్తారు. స్టోరీ ఏం లేదు. అన్నయ్య కిరణ్ అబ్బవరం యాక్టింగ్ బాగుంది. అన్నయ్య యాక్టింగ్, సాంగ్స్ బాగున్నాయి. శామ్ సిఎస్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం హైప్ బాగుంది. అంటే మంచి థ్రిల్లర్. అవును, ఇది బాగా అనిపించింది. బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. బాగుంటుంది సినిమా. ఓకే, సినిమా సూపర్ నా. సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం చాలా బాగా కొట్టాడు అన్న. బాగుంది బీజిఎం. అవునా, చాలా బాగా అనిపించింది అన్న. చాలా బ్లాక్ బస్టర్ అన్న. బీజిఎం మాత్రం హెవీ కొట్టాడు అన్న. సూపర్ అన్న. హెవీ లుక్స్ మాత్రం హెవీ, చాలా బాగున్నాయి అన్న. చాలా బాగుంది అన్న. కలర్ఫుల్ అన్న. సూపర్ హిట్ అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బాగా అట్రాక్ట్ అవుతుంది అన్న. బాగా లవర్స్కి అయితే ఇంకా హెవీగా అట్రాక్ట్ అవుతుంది అన్న. సూపర్ అన్న. సినిమా మాత్రం వచ్చేసిన ఈజీగా వచ్చి చూసొచ్చిన. థ్యాంక్ యూ. అదే సూపర్గా ఉంది, చూడడానికి హ్యాపీగా ఉంది. ఒక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎంటర్టైనర్ అయితే బాగుంది. మన తాత హిట్ కొట్టాడు అన్న. సో ఇప్పుడు లవ్ స్టోరీతో వచ్చాడు. లవ్ స్టోరీ సూపర్గా ఉంది. మరి ఇంట్రెస్టింగ్ ఉందా? చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో అంటే ఫైట్స్ కానీ దీంట్లో ఫైట్స్ కానీ సూపర్గా పెట్టారు. సూపర్గా ఉన్నాయి. పాటలు సూపర్ హిట్ అయినాయి ఆల్రెడీ బయట. ఆడియో ఓకే, వీడియో ఎట్లా ఉంది? ఎక్సలెంట్గా ఉన్నాయి. మంచి వీడియో బాగుంది. బాగా చూపించారు డైరెక్టర్ గారు. మంచిగా చూపించారు. ఒక హీరోయిన్ కానీ మంచిగా చూపించారు. సో డైరెక్టర్ గురించి చెప్పండి. డైలాగ్స్ కానీ అంతా ఎలా ఉన్నాయండి? ఒక అంత చెప్పలేను డైరెక్టర్ గురించి. మనకి డైరెక్టర్ గురించి మనకేం తెలియదు. ఫస్ట్ టైం మనం రావడం చూడడం. డైరెక్టర్ గురించి ఇప్పుడే ఫస్ట్ టైం చేయడం ఎలా అనిపిస్తుంది? అది సూపర్గా తీశాడు. మంచి లవ్ స్టోరీ మంచిగా తీశాడు. బాగా చేశాడు. సో ఇప్పుడు మన కిరణ్ హిట్ కొట్టేటారా? ఖచ్చితంగా కొడతాడు. ఇది కానీ ఖచ్చితంగా. అనదర్ హిట్ ఫర్ కిరణ్ అబ్బవరం. చాలా బాగా ఫ్యామిలీ స్టోరీ బాగా పెట్టారు. ఎక్స్ స్టోరీ అండి చాలా బాగా పెట్టారు. అంటే లవ్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది అనేసి మనం చాలా సినిమాలు చూసినాము. బట్ ఏమంటే ఈ సినిమాలో తన వద్దులైన ఎక్స్ కూడా వచ్చి వాళ్ళు కలపాలని చూసి చూడండి. అక్కడ బాగా నచ్చింది స్టోరీ అనేది. స్టోరీ డైరెక్టర్ బాగా చేస్తున్నారు. హీరో మెటీరియల్ బాగా వాడుకున్నారు. హీరోని కూడా మంచి యాక్టింగ్ కానీ మంచి బాగా తిన్నాడు హీరోని కూడా. ఓకే, చూడండి డైలాగ్స్ బాగున్నాయినా. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు డైలాగ్స్ అన్నీ ఒక వేలో వెళ్తాయన్నమాట. అంటే చెప్పే డైలాగ్ కూడా ఒక కాన్సెప్ట్గా స్టోరీ పరంగా కానీ ఎలా ఉండాలి, ఒక బాయ్ ఫ్రెండ్గా కానీ, ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ, తర్వాత తన లైఫ్లో వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ నాన్నకు కానీ ఎలా చూడాలి. ఫ్యామిలీ సినిమా చాలా బాగా తిన్నారు. ఎక్స్ స్టోరీ అయితే సూపర్ ఉంది. అందరు కనెక్ట్ అవుతాను, ఈజీ కనెక్ట్ అవుతారు. కిరణ్ అబ్బవరం అని చెప్పారు కదా, మీ ఎక్స్తో వెళ్ళి చూడండి సినిమా అని చెప్పేసి. ఎందుకు చూడని చెప్పారు, ఇప్పుడు అర్థమైంది నాకు సినిమా ఇది. సో కాన్సెప్ట్ చాలా బాగుంది. గర్ల్ ఫ్రెండ్ వెళ్ళాలి. గర్ల్ ఫ్రెండ్ తో ఎక్స్తో మస్ట్ వాచబుల్ మూవీ. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అలా బాగుంది బ్రో. బాగుంది. ఏం నచ్చింది మీకు? బాగుంది సినిమా. అంటే అంత లేదు కానీ
పర్వాలేదు చూడొచ్చు. అంటే లవ్ స్టోరీనా? లవ్ స్టోరీనే. ఎలా చూపించాడు? కిరణ్ అబ్బవరం బాగా చూపించాడు డైరెక్టర్. కిరణ్ అబ్బవరం బెస్టే. ఇంతకు ముందు కన్నా దీంట్లో పర్వాలేదు. యాక్టింగ్ అంతా బాగుంది. మూవీ అయితే చూడొచ్చు మొత్తం. అంటే యూత్ బాగా కనెక్ట్ అవుతారండి? యూతే అంటే ల్యాక్ ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు, కానీ పర్వాలేదు చూడొచ్చు. మూవీ అయితే వన్ టైం వాచ్. డైరెక్షన్ ఎట్లా ఉంది? డైరెక్షన్ బాగానే ఉంది. మాకు అనిపించింది సేమ్ వాడు చెప్పింది అంతే బ్రో. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఏమంటే మనోడు కాబట్టి కిరణ్ అబ్బవరం కొంచెం న్యాచురల్గా అనిపించింది. యాక్టింగ్ అంతా కూడా బాగుంది బ్రో. సినిమా లవ్ స్టోరీ ప్లస్ అవుతుందా సినిమా? యాక్టింగ్ పక్కా ప్లస్ అవుతుంది. యాక్టింగ్ పక్కా ప్లస్ అవుతుంది. సినిమా అయితే మనకి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ బాగుంది బ్రో. మెయిన్ సాంగ్స్ చాలా సూపర్ హిట్. సాంగ్స్ బాగున్నాయి బ్రో. సాంగ్స్ బాగున్నాయి బ్రో. ప్రతి ఒక్కటి బాగున్నాయి. సాంగ్స్ మొత్తం అంతా ఏదైనా చూసుకున్న పరంగా అయితే కన్నా నీట్గా ఉన్నాయి బ్రో. మంచి హార్ట్ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చా? పక్కా చెప్పొచ్చు బ్రో. అంటే ఒక ఎక్స్ ఏదైతే ఫీల్ వస్తుందో ఆ ఫీలింగ్ వస్తుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు దాని పరంగా అందుకోసమే బ్రో. బీజిఎం అంతా బాగున్నాయి బ్రో. అంటే దాని మీనింగ్ ఏమంటే, మూవీ మీనింగ్ ఏమంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏదైనా వదిలేసి వెళ్ళిపోతే దాని తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అనేసి ఒక కథ మొత్తం చూపించినాడు అంతే బ్రో. అంటే ఇక్కడ ఫైట్స్ యాక్షన్ అంటే కొత్తగా చూపించారు. ఫైట్స్ బాగున్నాయి బ్రో. అంటే కిరణ్ అబ్బవరం ఇంతకుముందు చేసిండే ఫిలిమ్స్ లో ఎట్లయితే ఉందో లేదు తెలియదు కానీ ఫైట్స్ మాత్రం ఈ సినిమాలో కొంచెం బాగా విజువల్స్ అయితే బాగా చూపించినాడు బ్రో. యాక్షన్స్ తో బాగున్నాయి బ్రో. ట్విస్ట్ అంటే కొన్ని ఒక 3-4 ఉన్నాయి బ్రో. ఈజీగా ఉన్నాయి బ్రో. బాగుంది బ్రో. మాక్సిమం ఫస్ట్ హాఫ్ అది కొంచెం బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది బ్రో. అవుట్ ఆఫ్ 5 3.5 4 ఇచ్చి బ్రో.